అధికారం వచ్చింది కదా అనే ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రదర్శించకూడదు. ఇక రెడ్ బుక్లు, హెచ్చరికలు ఇవన్నీ పొలిటికల్ లాంగ్వేజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇమీడియట్గా తన పార్టీని నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఈ దాడుల నుంచే కాదు, ఫిజికల్గా అటాక్స్ ఇదొక పార్ట్. దీనికి ఇది ఎంతకాలం ఉంటుందో 4 రోజులు అయితే ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చూడలేదా మనం బీభత్సం. బహుశా మళ్ళీ కూడా అదే బీభత్సం ఇప్పుడు వీళ్ళు చేసే అవకాశం ఉంది. సో అందువల్ల సాధారణంగా అధికారం ఉన్నప్పుడు ఫుల్ డామినేటింగ్గా అటాక్ చేస్తుంటారు. నాకు ఇప్పటికి గుర్తు 2019 ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఒక్క విమర్శనాత్మకంగా జగన్మోహన్ రెడ్డి పైన నేను వీడియో పెడితే వెంటనే ఫోన్లు వచ్చేవి. సార్ మీరు అట్లా పెడతారు, జగన్ ఇంత బాగా చేస్తాడు, అంత బాగా చేస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా టీడీపీ వాళ్ళు వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇబ్బుతులేగా. సో రాత్రి 12:30 ఫోన్ చేసి తిట్టుడు ఇలాంటి జరుగుతున్నాయి. మిమ్మల్ని నన్ను కూడా వాళ్ళు ఇంతమంది అని చెప్పలేము కానీ చేస్తున్నారు. చేసుకొని ఏమవుతుంది దానివల్ల? అట్లా భయపడే ప్రసక్తి ఉండదు కదా. సో అందువల్ల అంటే అప్పుడు బీజేపీ వాళ్ళు 2019లో చూశాను నేను. వాళ్ళు డామినేటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చేవి. సో ఇలా ఎందుకు చేస్తారు అంటే మేము గెలుస్తున్నప్పుడు మాకు ఎదురుడకూడదు. అశ్వమేధ సైకాలజీ అంటాను దాన్ని. మేము గెలిచాము, మేము అశ్వమేధ యాగం చేస్తున్నాం. ఆ అశ్వమేధ యాగానికి రాజకీయ నాయకులైనా విశ్లేషకులైనా ఎవరైనా మా అశ్వం వస్తే ఇది ఈ అశ్వము, దీన్ని దండం పెట్టి మీరు దాసోహం కావాల్సిందే. ఇది మోడీ అశ్వము, ఇది జగన్మోహన్ రెడ్డి అశ్వము, ఇది చంద్రబాబు నాయుడు అశ్వం అని చూసి మీరు కూడా మాకు అనుకూలంగానే ఉండాలి అని ఈ అశ్వమేధ సైకాలజీ గెలిచిన పార్టీలలో కనబడుతున్నది ఈ ట్రెండ్. సో ఈ ట్రెండ్ ఏం చేస్తుంది? లాస్ట్కు వాళ్ళని ఓడిస్తున్నది. జగన్మోహన్ రెడ్డిలో ఈ అశ్వమేధ సైకాలజీ ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఓడించింది కదా. ఇప్పుడు మోడీ అశ్వమేధ సైకాలజీ వాళ్ళ బీజేపీని దెబ్బతీసింది కదా. పార్లమెంట్లో చూస్తున్నాం కదా ఎంత బలమైన ప్రతిపక్షం అటాక్ చేస్తుంది అనేది. అందువల్ల అందరూ గుర్తించాల్సింది జగన్మోహన్ రెడ్డి అన్నది నిజం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఎందుకంటే ఆయన అనుభవంతో చెప్తున్నాడు కదా. అనుభవంతో చెప్పినప్పుడు చాలా విజ్ఞానం, వివేకం ఉంటుంది. సో ఆయన 5 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాడు. సో ఇదే కానీ ఈ ఆలోచన కనుక గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉంటే, అసెంబ్లీలో కానీ బయట కానీ వ్యవహరించిన తీరులో కనుక తేడా ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందువల్ల ఎవరు అధికారంలో ఉన్నా తమ ఆధిపత్యవాదాన్ని ప్రదర్శిస్తూ ఈ అశ్వమేధ సైకాలజీని ప్రదర్శించకపోవడం మంచిది. ఇక రెడ్ బుక్లో అందరికి ఇప్పుడు జగన్ లోకేష్ తన దగ్గరే రెడ్ బుక్ ఉందన్నాడు. జగన్ అయితే మండల స్థాయి వరకు కూడా రెడ్ బుక్లు ఉన్నాయి. ఎవరికాలు రాసుకున్నారు. సో ఇప్పుడు రెడ్ బుక్ హెచ్చరిక, జగన్ హెచ్చరిక. సో మంచి క్యాప్షన్ అయితే అవుతుంది ఏమవుతుందా అనేది. బట్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన పార్టీలో మనోస్థైర్యాన్ని నింపాలి. డిమారలైజ్ ఉంది. 11 సీట్లు రావడంతో పార్టీ బాగా డిమారలైజ్ ఉంది. సో వాళ్ళలో ఉత్సాహాన్ని నింపాలి అంటే ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఓదార్పు యాత్ర కూడా మొదలైనట్టాయి. ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తానన్నాడు మళ్ళీ తన అంటే ఈ టీడీపీ వారి దాడులకు గురైన వారిది అని. సో చూస్తుంటే ఈ పిన్నెల్లితో ఈ ఓదార్పు యాత్ర ప్రారంభమైనట్టుగా కనబడుతుంది. సార్ చాలా దారుణంగా హింసిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రావణ కాష్టమే రాష్ట్రాన్ని చేసేసారు అనడంలో అది రాజకీయ వ్యాఖ్యలు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా అంత దారుణంగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడే జరుగుతుందని నేను మానిటర్ చేయలేను కానీ మీరు చెప్పాలి. మీడియాలో అంటే జనరల్గా మనకు వస్తున్న వార్తల ప్రకారంగా రావణ కాష్టం అయిపోయి ఎంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్? రావణ కాష్టం అనేది ఎగ్జాగరేషన్ కానీ ఎప్పుడైనా రావణ కాష్టాలు ఎట్లా అవుతాయి కానీ బట్ అల్టిమేట్గా ఈ పరస్పరంగా అంటే పరస్పరం కూడా కాదు, గెలిచిన వారు అటాక్ చేయడము, డామినేట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో లేదు. బెంగాల్లోనో బీహార్లోనో జరిగేవి ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. సో అన్ఫార్చునేట్ అది. ఇప్పుడు కూడా అది చంద్రబాబు నాయుడు లాంటి పాలనా దక్షత అనుభవం కలిగిన వ్యక్తి అని అంగీకరించకూడదు. కానీ ఆయన కూడా కొంత పార్టీలో ఆ కసి ఉంది. 5 ఏళ్ళు అనుభవించాం, కొంతసేపు ఆ కసి కానీ స్పిల్ఓవర్ కానీ అని అనుకుంటున్నట్టున్నాడు. అది రావణ కాష్టమా లేదా చిన్న కాష్టమా అనవసరం. అది అది ఏదున్నా ఈ రకమైన ట్రెండ్ అయితే మంచిది కాదు. అది ఎంత మోతాదులో ఉందని నాకు తెలియదు కానీ ఏ మోతాదులో ఉన్నా అది సమాజానికి మంచిది కాదు, ఆ పార్టీ కూడా మంచిది కాదు. ఆ పార్టీకి కూడా అదేమీ బెనిఫిట్ చేయదు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మీరు ఇచ్చిన హామీలపైన కేంద్రీకరిస్తూ ప్రజలకు అనుకూలమైన పాలన ఇవ్వడం ద్వారా ప్రజల దగ్గర అవుతారు. కానీ
ప్రతిపక్షాలని అటాక్ చేస్తాం, అసలు ఇండిపెండెంట్గా మాట్లాడే వాళ్ళని కూడా అటాక్ చేస్తాం, మేము ఎవరైనా మాకు మా 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 యాగాశ్వం ముందు తల వంచాల్సిందే అనే ధోరణి అల్టిమేట్గా దెబ్బతీస్తుంది. సార్, పిల్లినెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం అన్న అంశం అన్నది అది రాజకీయ పరంగా ప్లస్సా మైనస్? ఎందుకంటే ఆయన ఈవీఎం కేసుల్లోనూ విత్ ఎవిడెన్స్తో ప్రూఫ్స్ తోటి ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ టైంలో ఈ నెల్లి పరామర్శించడం అన్నది అది మంచి పరిణామం కాదని కొంతమంది అంటారు, లేదు మనోధైర్యం ఇవ్వడానికి కేటర్. ఇప్పుడేమి ఎన్నికలు లేవు కదా, మంచి పరిణామా చెడ్డ పరిణామా అయ్యటానికి. అది ఆయన పార్టీ వాళ్ళు ఆయన కాపాడుకోకపోతే ఆయన పార్టీలో కూడా వ్యతిరేకత మొదలవుతుంది కదా. అందువల్ల ఆ పిన్నెల్లి ఏం చేశాడన్న దాంతో జగన్ సంబంధం లేదు, తన పార్టీ వాడు కదా. సో ఈవీఎంలో అందరి కళ్ళ ముందు దానికి కూడా ఒక తీరు చెప్పారు కదా, అన్యాయం జరిగిపోతుంటే చూసి భరించలేక వెళ్ళాడు అని. ఆల్రెడీ ఈవీఎంలో ఏమో జరిగిందని వైసీపీ ఆల్రెడీ అంటోంది కదా. సో దానికి ఆ నెరేటివ్ బిల్డ్ చేస్తారు. అల్టిమేట్గా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నమ్ముతారు, మిగతా వాళ్ళు ఏ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు దీన్ని పట్టించుకోరు. సార్, పీసీబీ రికార్డులు దగ్ధం అన్నది నేను పెద్ద ఎత్తున ఒక కలకలం రేగింది. ఏదో జరిగిపోయింది, ఏదో ఇంపార్టెంట్ రికార్డులన్నీ కూడా దగ్ధం చేశారు అని దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే మంచి ప్రమాదకరమే కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వంపై ప్రభుత్వం మారినప్పుడు ఆ రికార్డులని మాయం చేసేటువంటి ప్రయత్నాలు జరగచ్చు. ఎందుకంటే రాంగ్ డూయింగ్స్ ఏమైనా బయటపడతాయని, ఎంక్వైరీలు అవుతాయని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ ఆ అవకాశాన్ని అయితే కొట్టిపారేలేము. ఎందుకంటే ఆ రికార్డ్స్ అనేది అఫీషియల్ ప్రాపర్టీ. సో అందువల్ల అధికారం మారినప్పుడల్లా రికార్డ్స్ దగ్ధమైతే ఇక దేశంలో రూల్ ఆఫ్ లా ఉండదు. సో అందువల్ల అలాంటివి జరగకుండా నివారించాల్సిందే. సార్, గతంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వాళ్ళందరూ కూడా లిస్టులో అవుతున్నారు. నందిగాం సురేష్, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీడియోలన్నీ కూడా తీశారు. ఒక్కొక్కరు ఇంకా అరెస్టులు ఉంటారు. ద్వారంపూడి అవనియండి, లేకపోతే పెద్దిరెడ్డి అవని. నిన్న తిరుపతిలో పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర గలాట, ఒక రోడ్డు ఏదో ఆయన క్లోజ్ చేశారని. అంటే ఇంక ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్షలు పడక తప్పదా? అంటే ఇప్పుడు ఈ తప్పులు ఒప్పులు అనేది ఎవరి అధికారంలో ఉన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. నిన్నటి దాకా ఒకటి తప్పు అయితే ఇవాళ ఒప్పు, నిన్నటి దాకా ఒప్పు అయితే ఇవాళ తప్పు కదా. మళ్ళీ రేపు ఏమైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్లో సమాజమే రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య చీలిపోయింది. సో ఈ చీలిక నీకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉంది. సో అందువల్ల ఈ చీలికలో ఇక అది ఏ స్థాయికి చీలిందంటే, నా మానవం చూడండి, నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైన చాలా విశ్లేషణ చేశాను. ఈవెన్ రిజల్ట్ కూడా ఫోర్కాస్ట్ చేశాను. కానీ ఎవరికి కూడా నాకు ఫోన్లు చేసో లేకుంటే మెసేజ్లు పెట్టో, సార్ మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఓపెన్గా చెప్పాను. కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారని నన్ను ఎవరల్లే, బీఆర్ఎస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఆయన అంచనాని చెప్తున్నాడు, రైటా రాంగా చూద్దాం అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా ఏ స్థాయికి వచ్చారంటే ఏమాత్రమూ అంగీకరించలేదు. తమ నాయకుడే రైట్, ఇక తమ పార్టీయే రైట్. ఏమాత్రం భిన్నమైన అభిప్రాయం చెప్పినా సహించలేని పరిస్థితి. అది వాళ్ళ పార్టీ, బయట వాళ్ళే కాదు, ఎవ్వరు చెప్పకూడదు. ఈ ధోరణి మీకు గతంలో వైసీపీలో చూసాం, ఇప్పుడు టీడీపీలో ఇంకెక్కువ మోతాదులో చూస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు కూడా ఇండిపెండెంట్గా మాట్లాడినా కూడా దాన్ని సహించలేని పరిస్థితి. మాలాంటి వాళ్ళు ఏమన్నది మంచి చెప్తాం. ఇప్పుడు పింఛన్లు ఉదాహరణ ఉంది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే